ఆల్మోస్ట్ 18 ఫీట్స్ కంటే కొంచెం పెద్దనే ఉంది వినాయకుడు. ఆ శివుని పైన డమరు పైన వినాయకుడు బజరంగబలి ఆయనని వినాయకుడిని ఎత్తుకొని భుజాల పైన కూర్చోబెట్టుకొని ఆ చేప చూడొచ్చు మీరు. ఆ చేప ప్రాపర్ డీటెయిల్ అన్ని దాంతో కంపేర్ చేస్తే ఎందుకో నాకు ఈ ఫేస్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. వినాయకుని పై చేసి అడిగి నేను మీకు చెప్తాను. సో దాని తర్వాత మీరు నెగోషియేషన్ చేసుకోవచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన రచ్చ వ్లాగ్స్. సో గైస్, మీరైతే చూసుకుంటారు కదా నా వెనకాల అయితే కనిపిస్తుందో మీకు పెద్ద పెద్ద వినాయకులు. లొకేషన్ ఎక్కడ ఉందని మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ, సో లొకేషన్ వచ్చేసి మనం డిస్క్రిప్షన్లో వెళ్దాం. సో ఈ రోజు మనం అయితే వచ్చేసినాం శ్రీకృష్ణ భవానీ ఆర్ట్స్ లొకేటెడ్ జల్పల్లిలో. సో నా వెనకాల మీరు చూసుకున్నట్టయితే ఏక్ గణేషులు ముంబై స్టైల్లో అన్ని రెడీ అవుతున్నాయి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం గైస్. సో గైస్ లెట్స్ గో. గైస్ చూసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ మనమైతే వచ్చేసినాం 9 o'clock కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు ఎంతమంది వర్కర్స్ అనేది గణేషులు రెడీ చేయడానికి మాత్రం రెడీ అయిపోయారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక 4-5 ఉన్నారు. సో అక్కడ పని చాలు అయిపోయింది. సో ఇప్పుడు మనం వినాయకుల దగ్గర పోయి ఒక్కొక్క వినాయకుడిని కవర్ చేద్దాం గైస్. సో గైస్ లెట్స్ గో. స్టార్టింగ్లో మనకి ఎంటర్ అయితేనే మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే సో స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు ఆల్మోస్ట్ ఒక 16 feetsలా మస్తు ఉన్నాడు. విత్ 6 hands చూసుకోవచ్చు. నాకు ఈ కృష్ణ భవానీ ఆర్ట్స్లో పర్టికులర్గా నచ్చింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క గణేషుని ఫినిషింగ్ అనేది ప్రాపర్ ముంబై స్టైల్ ఇచ్చిండు. ఏదంటే నార్మల్గా గణేషులు రెడీ చేసినట్టు ఎట్టికని కాకుండా మీరు ఒకవేళ ఆ ఫేజెస్ అనేది చూసుకున్నట్టయితే క్లియర్ కట్ ప్రాపర్ ముంబై స్టైల్ ఇచ్చేసిండు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 16 feetsలా నాట్యం ఆడుతుంటూ విత్ 6 hands వినాయకుడు సింగిల్ లెగ్ పైన. ఇంకోటి మీరు ఆ బేస్ కూడా చూసుకున్నట్టయితే ఆ స్తంభం కానీ ఈ బేస్ కానీ ప్రాపర్ బేస్ ఇచ్చిండు. అంటే మనకి ఏంటంటే షేక్ కాకుండా చేయడానికి కూడా. సో అదొక పీస్, ఇదొక పీసు. మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వినాయకుడు విత్ మాత వెనకాల చూసుకోవచ్చు. సో ఇది కూడా ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్లో విత్ 4 hands వినాయకుడు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక చిన్న వినాయకుడు సెట్టింగ్ పొజిషన్లో, చిన్నగా అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 9-10 feets ఉన్నది వినాయకుడు. సిట్టింగ్ పొజిషన్లో 6 hands ఉన్నది వినాయకుడు. సో ఇక్కడ ఒక వినాయకుడు మీరు చూసుకున్నట్టయితే రెడీ అవుతుంది. సో ఇద్దరు వర్కర్స్ పొద్దుగాల వినాయకుడిని రెడీ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో మోడల్ విత్ 6 hands, ఇది కూడా సింగిల్ లెగ్ పైన. ఇది కూడా మస్తు ఉన్నది. ఇది కూడా ఒక 15-16 feets ఉంటుంది ఈజీగా. అంటే నాకు మాత్రం లిటరల్లీ షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే జల్పల్లిలో మనం చూసినాం ఆల్మోస్ట్ అన్ని షెడ్లు కానీ, సో ఈ షెడ్కి మాత్రం మనం వచ్చింది మాత్రం ఫస్ట్ టైం. సో ఇక్కడ మీరు ఈ వినాయకుని చూసుకున్నట్టయితే ఎంత బ్యూటిఫుల్ పోజ్లో ఉన్నాడో సింగిల్ లెగ్ పైన చూసుకోవచ్చు. ఏంటంటే ఒక బాణం కొట్టినట్టు అట్లా పోజ్ ఉన్నది విత్ 4 hands. మస్తు ఉన్నాడు అల్టిమేట్ వినాయకుడు. సో ఇక్కడ ఇంకో మోడల్ మనకి సిట్టింగ్ పొజిషన్లా. సో ఇక్కడ ఈ షెడ్లు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని వినాయకులు అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కలర్ అని చెప్పొచ్చు. కొన్ని వెనకాల బ్యాక్ సైడ్ వినాయకులు అయితే కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కృష్ణుని రూపంలో ఫ్లూట్ వస్తుంది అనుకుంటా ఆ చేతిలో విత్ 4 hands వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం మనకి అదే నెమ్లియా స్వాన్ అన్న బాతు సెట్టింగ్ పొజిషన్లో వినాయకుడు ఇక్కడ ఉన్నాడు. సో ఎవరెవరైతే మీ అసోసియేషన్లో చిన్న వినాయకులు ఒక 10-15 feets వరకు కూర్చోబెడదాం అనుకుంటారో సో కన్ఫామ్గా ఏదన్నా మీరు గణేష్ బుక్ చేసే ముందు ఈ షర్ట్కి మాత్రం రండి, శ్రీకృష్ణ భవానీ ఆర్ట్స్. నేను లొకేషన్ మాత్రం డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు శంకరుని రూపంలో ప్రాపర్గా చూసుకున్నట్టయితే ఆ చేతిలో పాము వచ్చింది విత్ 4 hands సెట్టింగ్ పొజిషన్ మస్తు ఉంది. ఇంకా కింద కూడా ఏమో వచ్చేది అనుకుంటా. సో ఇక్కడ మొత్తం ఇంకా వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ శివుంది మోస్ట్ ఫేమస్, అంటే నాకు ఇప్పుడైతే ఎగ్జాక్ట్ ఆ పేరైతే గుర్తొస్తలేదు. ఆ శివుని పైన డమరు పైన వినాయకుడు ప్రాపర్గా 18 feets ఉన్నాడు. ఈ కట్టెన్ చూసుకొని నేను ఎగ్జాక్ట్ క్యాల్కులేట్ పెడుతున్నాను. 18 feetsలో వినాయకుడు చూసుకోవచ్చు. డమరు పైన ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో. సో అట్లనే ఇక్కడ మీరు ఇంకో వినాయకుడిని చూసుకున్నట్టయితే ఇది పాము పైన వెనకాల మొత్తం శేషనాగ్ పాము. ఆ పాము ఇంకా పైన పగడి కూడా వస్తుంది అనుకుంటా, అంటే ఆ సర్పం వచ్చేసి. సో చూసుకోవచ్చు ఎంత హైట్ ఉంది. ఇది కూడా 18 feets ఉంది. 18 feetsలో ఈయన దగ్గర చిన్న బాడీలో ఎంత బ్యూటిఫుల్ గణేషులు ఉన్నాయంటే నాకైతే పర్సనల్గా అయితే మస్తు నచ్చినాయి. సో ఇంకా వినాయకులు చూద్దాం అట్లాంటివి. సో ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్ సెట్టింగ్ పొజిషన్లో విత్ 6 hands విత్ డిఫరెంట్ పోజు. సో అలాగే మీరు చూసుకున్నట్టయితే సేమ్ ముంబై బేస్లో ముంబై మోడల్ కూర్చొని విత్ 4 handsలా సెట్టింగ్ పొజిషన్లో ఇక్కడ ఇంకో వినాయకుడు.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్ మన హనుమంతుడు బజరంగ్ బలి ఆయనని వినాయకుడిని ఎత్తుకొని భుజాలపైన కూర్చోబెట్టుకొని, సో ఈ వినాయకుడు అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, కలరింగ్ కూడా అయిపోయింది, అంటే ఫస్ట్ కోట్ అయితే అయిపోయింది. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కలర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు సేమ్ విత్ అగైన్ సిట్టింగ్ పొజిషన్. సో ఈ లైన్ వచ్చేసి ఈ అన్ని సిట్టింగ్ పొజిషన్స్ ఉన్నాయి ఈ సెకండ్ లైన్లో కదా. సో ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ ఇంకో వినాయకుడు. సో గాయస్ నాకైతే ఒక జబర్దస్త్ వినాయకుడు కనిపిస్తుంది. బాబా బాబా, ఆ హైట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఎంత ఎంత పైనకున్నాడో. సో గాయస్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 18 ఫీట్స్ కంటే కొంచెం పెద్దనే ఉంది వినాయకుడు. మనకి నంది మహారాజు పైన చంద్రుడు పైన వినాయకుడు లేయింగ్ పొజిషన్లో పండుకొని అది చూసుకోవచ్చు. హైట్ ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడో. అంటే పైనకి పోయిన తర్వాత ఆయన కూడా చిన్నగా కనిపిస్తుండే ఎవరైతే పని చేస్తుండో అక్కడ. సో ప్రాపర్గా ఒక 20 ఫీట్స్ అని చెప్పుకోవచ్చు వినాయకుడు. మస్తు అంటే మస్తు ఉంది. ఏంటంటే ఇక్కడ నాకు పర్సనల్గా నేను చెప్తున్నాను ఏంటంటే ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఆ నంది మహారాజ్ కానీ ఆ గణేశుడు కానీ ప్రాపర్ అంటే ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చిండు. ప్రాపర్ అంటే చేస్తారు కానీ ముంబై గణేష్లు కొంతమంది అంత ఫినిషింగ్ ఇయ్యారు, అవుట్పుట్ ఇయ్యారు. ఇక్కడ మాత్రం అవుట్పుట్ మస్తు ఉంది. సో అట్లనే మనం ఇక్కడ ఇంకో వినాయకుని చూసుకున్నట్టయితే ప్రాపర్ 18 ఫీట్స్లా బియర్ పైన మన గణేష్ మహారాజ్ విత్ సింగిల్ లెగ్ పైన విత్ 4 హ్యాండ్స్ 18 ఫీట్స్లో ప్రాపర్ ఉన్నాడు. సో 18 ఫీట్స్ ఈ లైన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని 18 ఫీట్స్లో వినాయకుడు మస్తు అంటే మస్తు ఉన్నాయి. సో గైస్ ఎవరైతే మీరు బుకింగ్ చేద్దాం అనుకుంటారో, ఇంకా ఎవరైతే మీ అసోసియేషన్ వాళ్ళు బుకింగ్ చేయలేరో, కన్ఫర్మ్ ప్లీజ్ డూ విజిట్ శ్రీకృష్ణ భవానీ ఆర్ట్స్ లొకేటెడ్ ఇన్ జల్పల్లి. లొకేషన్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. కిందికి రా. అరే ఏమన్నా ఉన్నాయా రైడా ఇట్లా ఇంకెంత చూసి. సో అట్లనే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడు కూడా సో ప్రాపర్గా ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 16-17 ఫీట్స్ ఉంటుంది ఈజీగా. సో నిల్చొని ఉన్నాడు. గణేషింగ్ మాత్రం మొత్తం కలరింగ్ కూడా అయిపోయింది, అంటే ఫస్ట్ కోట్ అయితే అయిపోయింది. సో అట్లానే మీరు ఇక్కడ వెనకాల చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి శంకరుని రూపంలో సింగిల్ లెగ్ పైన నిలబడి వినాయకుడు ఉన్నాడు. మనం జర వెనకాల పోయి మొత్తం మంచిగా కవర్ చేద్దాం. చూసుకోవచ్చు గాయస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు శంకరుని రూపంలో ఈ వినాయకుడు. అగైన్ విత్ 6 హ్యాండ్ వినాయకులు ఇక్కడ మస్తు అంటే మస్తు ఉన్నాయి విత్ స్టాండింగ్ పొజిషన్లా. సో గైస్ నాకు పర్సనలీ మాత్రం ఒకటి మాత్రం వినాయకుడు హైలైట్ అనిపిస్తుంది. నా వెనకాల మీకు అయితే కనిపిస్తుందో ఆ చేప చూడొచ్చు మీరు. ఆ చేప ప్రాపర్ డీటెయిలింగ్ కూడా ఎట్లా ఇచ్చిండు చూడొచ్చు. ఇన్ డీటెయిల్గా వర్క్ ప్రతి ఒక్కటి ఆ షేప్స్ కానీ ప్రాపర్ అంటే ప్రాపర్ ఇచ్చిండు. మత్స్య అవతారం చేప మీద వినాయకుడు మనకి మంచిగా సెట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. చూసుకోవచ్చు గాయస్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 16 ఫీట్స్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే టస్కర్ పైన కూర్చుంటే మస్తు అంటే మస్తు కనిపిస్తాయి గణేష్లన్నీ. भाई कितने पीस आ गए पूरे यहाँ पे అంటే ఇప్పుడైనా అన్నకైతే అడిగినాను. ఆల్మోస్ట్ ఒక 50 పీసెస్ అయితే వినాయకులు మాత్రం ఇక్కడ రెడీ చేశారంట. సో అందులో మనకు ఒక 15 నుంచి 20 వరకు అయితే బుకింగ్ ఉన్నాయి. ఇంకా 30 పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. సో తొందరగా మీరు ఎవరైనా బుక్ చేయాలనుకుంటే వచ్చి బుక్ చేసుకోండి గైస్. సో గైస్ నా వెనకాల వినాయకుడు అయితే కనిపిస్తుందా మీకు. ప్రాపర్ నరసింహస్వామి అవతారంలా 18 ఫీట్స్ వినాయకుడు. ఆయన ఒడిలో కూర్చొని వినాయకుడు విత్ పోజ్ అల్టిమేట్ ఉంది. ఇది కూడా స్టాండింగ్ పొజిషన్లో ఎంత యూనిక్ అంటే యూనిక్ పీసెస్ ఉన్నాయి. ఒక్కటి కూడా సిమిలర్ అంటే సేమ్ కాపీ పేస్ట్ లెక్క లేవు. అన్ని డిఫరెంట్ పోజెస్లు ఉన్నాయి. సో అల్టిమేట్ ఉన్నాయి సింగిల్ పీసెస్ మాత్రం. స్టార్ట్ చేయాలా. సో మస్తు మంది ఎవరైతే అసోసియేషన్ వాళ్ళు ఉంటారు ఏంటంటే సింగిల్ పీసెస్ కూర్చోబెట్టాలని మస్తు మంది కాయిష్ ఉంటుంది విత్ స్టాండింగ్ పొజిషన్లో సన్నగా. అంటే కొంతమందికి ఏంటంటే ప్రాపర్ ప్లేస్ అనేది ఉండదు, వాళ్ళకి ఇంత చిన్న గల్లీ ఉంటుంది. వాళ్ళకి మాత్రం పర్టికులర్లీ ఈ షెడ్ మాత్రం నేను కన్ఫర్మ్గా రికమెండ్ చేస్తాను. ఒక్కసారి వచ్చి మీరు చూడండి గైస్. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెనకాల నరసింహస్వామి సేమ్ అగైన్ లయన్ పైన వినాయకుడు విత్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని 18 ఫీట్స్లా. ఫస్ట్ కోట్ అయితే కంప్లీట్ అయిపోయింది, జస్ట్ వెయిటింగ్ ఫర్ ద పెయింటింగ్. సో అది కూడా యూనిక్ పీస్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి సిట్టింగ్ పొజిషన్లో సేమ్ వినాయకుడు.
విత్ 4 హ్యాండ్స్. వెనక ఓహో వెనకాల. సో గైస్ మీరు వెనకాల మాత్రం చూసుకున్నట్టయితే ఆ త్రిశూలం ఇంకా డమరు అది ఇంకా వచ్చేది వచ్చిన తర్వాత కంప్లీట్గా అది ఈ వినాయకుడు కూడా 18 ఫీట్స్ అవుతాడు. సో అట్లనే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో రూపంలో వినాయకుడు నాట్యం ఆడుతున్న రూపంలో విత్ అగైన్ 6 హ్యాండ్స్ వినాయకుడు అక్కడ కంప్లీట్గా రెడీ అవుతుండు. ఫస్ట్ కోట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 రాక్షసులు. సో ఇక్కడ మాత్రం ఈ వినాయకుడికి మాత్రం కలరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో వినాయకుడు చూసుకోవచ్చు గైస్. సో ఈ వినాయకుడు ఫేస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది వేరే వినాయకులతో చూస్తే. ఆ ప్రాపర్ నాట్యం పోజ్లా ఆ వినాయకుడు ఆ ఫేస్ చూడొచ్చు. ఇది ఈ ఫేస్ అన్ని దాంతో కంపేర్ చేస్తే ఎందుకో నాకు ఈ ఫేస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అట్లనే కొంచెం యూనిక్గా కూడా అనిపిస్తుంది. మన హైదరాబాద్ మార్కెట్లో కొంచెం న్యూ ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఏమంటావు? సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు శివుని రూపంలో విత్ గద పట్టుకునే స్టైల్లా విత్ 4 హ్యాండ్స్ చూసుకోవచ్చు. మస్తు అంటే మస్తు ఉన్నాడు. వెనకాల జరా. సో గైస్ చూసుకురా ఇక్కడ గద్ద రూపంలో గద్ద పైన వినాయకుడు మాత్రము గరుడ అనుకుంటా. ఇది గరుడ పైన వినాయకుడు స్టాండింగ్ పోజ్లో ఉన్నాడు. చూసుకోవచ్చు గాయస్ ఎంత నీట్ అంటే ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేసిండో. ఆ ఫినిషింగ్ కానీ మీరు పర్టికులర్గా ఇన్ డీటెయిల్గా చూసుకోవచ్చు. అట్లానే వినాయకుడు కూడా చూసుకోవచ్చు. కొంచెం ఇది బ్రాడ్ ఉంది వినాయకుడు విత్ డిఫరెంట్ పోజ్ అగైన్ 4 హ్యాండ్స్లా. యూనిక్ అంటే యూనిక్ పీసెస్ ఉన్నాయి అన్ని ఇక్కడ. సో అట్లానే మనకి ఇక్కడ వచ్చేసి తాంబేలు పైన ఎలుక దగ్గర మన వినాయకుడు సో నాట్యం రూపంలో విత్ 4 హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుండో. సో గైస్ ఇక్కడ ఏంటంటే యూనిక్ పీసులు మన దగ్గర ముంబై స్టైల్లో వేస్తారు. నాకు పర్టికులర్గా ఏం నచ్చిందంటే మీరు ప్రతి ఒక్క వినాయకుడిని చూసుకోవచ్చు. కంప్లీట్గా బేస్ అనేది ప్రాపర్ బేస్ ఇచ్చిండు. ఏదో యాంగిల్లో పెట్టకుండా ప్రాపర్ బాక్స్ విత్ ఆ స్తంభాలు అనేది అది చూసుకోవచ్చు. గ్రిప్ మాత్రం మంచిగా ఉంటుంది. ఏంటంటే మనకి ఊగకుండా వేయకుండా. అట్లనే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వరస్వామి గ్లోబ్. ఆ గ్లోబ్ వెనకాల మన వినాయకుడు. ఇది కూడా 18 ఫీట్స్ ఉంటుంది ఈజీగా చూసుకోవచ్చు. సో గైస్ సౌండ్ అయితే వస్తుంది కానీ డమ్రు పైన మన వినాయకుడు ఇంకొచ్చేసి ఒక మాత రూపంలో ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడో వినాయకుడు. ప్రాపర్గా ఎంత హ్యూజ్గా అనిపిస్తుందో వినాయకుడు. నాకైతే మీకు ఆ వీడియోలో అనేది అర్థమవుతుందో లేదో. ఇంకోటి ఇక్కడ డీటెయిలింగ్ మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్గా ఈ తాళ్ళు వీటిచ్చిండు. ప్రాపర్ ఆ డమ్రు లుక్ అనేది వచ్చేటట్టు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో ఈ వినాయకుడు కూడా. సో అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి జల్పరి టైప్లా చాప వెనకాల మాత వచ్చింది. సో అట్లనే ఇక్కడ వినాయకుడు ఇందులో వచ్చేసి 2 చాప రూపంలో మాతలు ఉన్నాయి. సో అట్లనే అక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ దీని బేస్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చాడు. బ్యూటిఫుల్గా ఉన్నాడు ఈ వినాయకుడు. సో అట్లనే మనకి సింగిల్ పీస్లో వినాయకుడు ఇక్కడ విత్ 4 హ్యాండ్స్ స్టాండింగ్లా ఆల్మోస్ట్ 18 ఫీట్స్ ఈ వినాయకుడు కూడా. సో ఫైనల్ వినాయకుడు గైస్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనం అన్ని అయితే కవర్ చేసినాం. సో ఫైనల్ వినాయకుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నంది మహారాజ్ పైన మన శంకరుని రూపంలో వినాయకుడు. వెనకాల ఇంకా పాము కూడా రెడీ అవుతుంది కంప్లీట్గా. ఇది కూడా విత్ 6 హ్యాండ్స్ బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉన్నాడు. 16 ఫీట్స్ ఈజీగా ఉంటుంది వినాయకుడు. సో గైస్ కన్ఫామ్గా మాత్రం జల్పల్లి మాత్రం వస్తాయి. జల్పల్లి నుంచి కొంచెం ఏమైంది ఏంటంటే మన విజయమాన్వి ఆర్ట్స్ షెడ్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను నేను. మ్యాప్ చూసుకొని వచ్చేసేయండి. శ్రీకృష్ణ భవాని ఆర్ట్స్ కన్ఫామ్గా విజిట్ చేయండి ఎవరైతే చిన్న షెడ్లు వాళ్ళు కూర్చోబెడదాం అనుకుంటారో. సో ప్రైజెస్ అనేటివి మనకి తెలియవు. ఒక్కసారి మళ్ళీ ఒక వినాయకుని ప్రైజ్ అడుగుదాం. అంటే ఇట్లాంటి సిమిలర్గా స్టాండింగ్ పొజిషన్లో ఒక వినాయకుని ప్రైజ్ అయితే అడిగి నేను మీకు చెప్తాను. సో దాని తర్వాత మీరు నెగోషియేషన్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ వాట్స్ ద ప్రైస్ ఆఫ్ ఇన్ దిస్ షర్ట్. సో గైస్ మనమైతే ఇప్పుడు ప్రైజ్ అడిగినాం. సో ఆయన అయితే వర్కర్ ఆయన ఏమంటుండంటే వాళ్ళ సెట్కి అయితే అడగాలంటుండు. సో ఆబ్వియస్లీ రీజన్ వాళ్ళకైతే ఎగ్జాక్ట్ ప్రైజ్ తెలియదు. ఏంటంటే ఒక ఎస్టిమేషన్ ఏంటంటే 1.5 నుంచి 2.5 వరకు ప్రైజెస్ రేంజెస్ అయితే ఉన్నాయని చెప్పిండు. సో ఇంకోటి నేను ఈయనకు అడిగింది ఏంటంటే మీరు లాస్ట్ ఇయర్ ఎక్కడ చేసారు వర్క్ అంటే, సో వీళ్ళు ప్రాపర్ ముంబైలో మీకు తెలుసుంటే ఫేమస్ విజయ్ కాతు ఎవరైతే ఉండే ముంబైలో సో అక్కడ పని చేసేటోళ్ళు అంట వీళ్ళు. సో ఈ పని ఆల్మోస్ట్ కంప్లీట్ గానికి అయితే వచ్చేసింది. ఈ పని తర్వాత మళ్ళీ వీళ్ళు బ్యాక్ టు ముంబై అగైన్. ఎందుకంటే ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అయిపోయింది.
సో ఇక్కడ ఆల్మోస్ట్ వస్తే ఇంకో వినాయకుడు వస్తాడు అంతేగాని ఇంకో స్పాట్ అయితే లేదు చేయడానికి. ఒక ఆల్మోస్ట్ 50 పీసెస్ అయితే రెడీ చేసినంట, ఇంకా 15-20 బుకింగ్ మాత్రం అయిపోయింది, 30 మోర్ టు గో. సో ఒక్కసారి వచ్చి విజిట్ మాత్రం చేయండి. సో గైస్ చూసుకోరు కదా, ఇది వచ్చేసి మన బ్లాగ్ శ్రీకృష్ణ భవానీ ఆర్ట్స్ జల్పల్లిలో లొకేట్ ఉంది. సో మీకు కనుక ఈ వీడియో వస్తే ఏం చేయాలో తెలుసా, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయరు గైస్. సో చూస్తారు, చాలా మంది చూస్తారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు మోటివేషన్ వస్తుంది ఇంకా కొన్ని వీడియోలు ఎక్కువ చేయడానికి. సో గైస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మన్రచ్చా బ్లాగ్స్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.